హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 20వ భాగం. చంద్రలేఖ, మా వృత్తాంతం చాలా ఉంది కానీ నువ్వు ఈ పురానికి ఎప్పుడొచ్చావు? ఈ మంత్రి గారికి నీకు ఏమిటి సంబంధం? నీ సంగతి చెప్పు ముందు అని అడగ్గా, చంద్రలేఖ తాను జగన్నాథం విడిచి వచ్చింది మొదలు అప్పటి వరకు జరిగిన కథంతా చెప్పింది. ఆ తర్వాత, ఆర్య, నీ మిత్రుని చరిత్రం ఇంద్రజాలంలాగా ఉంది. జగన్నాథంలో అంతర్ధానమై రామచంద్ర నగరంలో తిలోత్తముని విరహం పాల్చేసి ఢిల్లీ నగరంలో నీకు కనపడ్డాడు. రెక్కలు కట్టుకుని తిరిగే వాళ్ళకైనా ఇలా జరగటం సాధ్యం కాదేమో. మమ్మల్ని అతడు మర్చిపోయినా మేము మాత్రము అతని కోసమే ఇన్ని పాటలు పడుతున్నాం. ఇదిగో ఈ చిన్నదెవరనుకుంటున్నావు? తిలోత్తమ అంటే ఈమెయే. ఇతని కోసమే జోగురాలు కూడా అయింది. సకాలంలో నేను కనబడకపోతే అలా విరాగినిగానే ఆమె బతుకు తెల్లవారిపోయేదేమో. సరే, దైవికంగా జరిగిందేదో జరిగింది. మీ వృత్తాంతం వినాలని కుతూహలంగా ఉంది అని పలికిన చంద్రలేఖకు రుచికుడు సమాధానంగా ఇలా అన్నాడు. చంద్రలేఖ, మీరు నా కోసం నిజంగానే పడరాని పాటలు పడుతున్నారని తేట తెల్లమైతోంది. ఇందుకు మీకు నేను కృతజ్ఞుడిని. నా వృత్తాంతం వినండి. ఆనాటి రాత్రి నీ ఉద్యానవనంలోకి వెళ్ళి నువ్వు తలుపులు వేసేశాక నేను నలుమూలలా చూస్తూ ఇక్కడ క్రింద ఎక్కడ ఉన్నా భటులకు దొరికిపోతానేమో అని దట్టంగా లతలు పెనవేసుకుని ఉన్న ఒక అశోక వృక్షాన్నెక్కి దాని చిట్ట చివురి కొమ్మల సందున ఆకుచాటు పిందెలాగా అణిగి ఉన్నాను. జయంతుని కథ. ఇంతలో నాకు దగ్గరగా ఎవరో మాట్లాడుతున్న ధ్వని వినిపించేసరికి అదిరిపడి తల పైకెత్తి చూశాను. మెరుపు తీగల్లాంటి కాంతులేవో ప్రోగై నా మీద పడుతూ ఉన్నట్లు తోచింది. ఆశ్చర్యంగా నేను అదేమిటో పరిశీలిద్దామనుకునేలోగానే ఆ కాంతిపుంజము నేనున్న చెట్టు మీదకే వచ్చి అలా నిలబడింది. అప్పుడు నాకు అదొక దివ్యమైన బంగారు రథమని అర్థమైంది. ఆ రథంలో నుంచి నాకు మాటలు వినిపించిన మాటలను బట్టి అది దేవలోకానికి చెందిందని తెలిసింది. ఆ రథంలోని పురుషుడు ఇలా అన్నాడు. తిలోత్తమ, వాయుదేవుని పుణ్యమా అని ప్రయాణానికి ఆటంకం కలిగితే కలిగింది కానీ అద్భుతమైన సువాసనలు వెదజల్లే పుష్పాలున్న ఈ తోటలో విడిది చేయించిన ఘనుడు కూడా అతడే కదా. ఈ తోట చూడు. నీ మాటల్ని అంతగా పట్టించుకోక వెళ్ళిపోదామనుకున్నా గానీ ఇక్కడికి రావటం మంచిదే అయింది. వేగంగా వెళ్ళి నీకు నచ్చిన పువ్వులు కోసుకొనిరా అనటంతో ఒక స్త్రీ ఇలా బదులిచ్చింది. జయంత, నేను ఎంతో సంతోషంగా ఇంత దూరం ఊరకే నిన్ను తీసుకువచ్చాననుకున్నావా? దీనిలోని అద్భుత సౌందర్యానికి నేనెంతో సంతృప్తి పొందాను. ఆహా, మన దేవలోకానికి ఏమీ తీసిపోని పుష్పజాతులి భూలోకపు తోటలోనూ ఉన్నాయే. అబ్బో, ఈ తోటలోకి నేను ఒంటరిగా పోగలనా? వెళ్ళి తిరిగి రాగలనా? నువ్వు కూడా నాతోరా అంది. తిలోత్తమ, ఇది అర్ధరాత్రి. ఇంత రాత్రి ఎవరుంటారిక్కడ? ఇది మనుషులకు నిద్రా సమయం. నీకేం భయం లేదు. కావలసినన్ని పూలు నీకు నచ్చినట్లు కోసుకో. సర్లే, నేను వస్తా అని అతడు కూడా రథం దిగి ఆ స్త్రీ వెంట తోటలోకి వెళ్ళాడు. ఆకాశ గమనం గలవారు కనుక వారు నేలపై పాదం మోపకుండానే సంచరించసాగారు. వారిద్దరూ ఇంద్రుడి పుత్రుడైన జయంతుడు, దేవలోక వేశ్య అయిన తిలోత్తమ అని నాకు అర్థమైంది. వారా తోటలో ఇంకో దిక్కుకు వెళ్ళటం చూసి సాహసించి నేను ఆ కొమ్మల మధ్య నుంచి రథం ఆపిన కొమ్మ మీదకి ఎగబ్రాకాను. లోపల ఎలా ఉందో చూడాలన్న కుతూహలం కొద్దీ అందులోకి చొరబడ్డాను. ఆ రథము 2 భాగాలుగా ఉంది. ఒకటి మంటపం లాంటిది, అందులో రత్నస్తంభాలున్నాయి. ఇంకొకటి శయ్యా మందిరం, అందులో చక్కని పడక, కొన్ని విశేష వింత వస్తువులు ఉన్నాయి. నేను ఒక్క క్షణం ఆలోచించాను. ఎంతో అసాధ్యమైన దివ్యరథం ఎవరికంటా పడనిది నా కంట పడింది. దీనిలో ప్రయాణించగల అవకాశం నిజంగా స్వప్నంలో కూడా దొరకదే. అటువంటిది వాస్తవంగా నా కళ్ళెదుట రమ్మని పిలుస్తున్నట్లుగా తోచింది. శయ్యామందిర విభాగంలో
వాళ్ళు ఎక్కువ కాలం గడుపుతారు గనక మొదట ఉన్న భాగంలోని రత్న కంబళాల మాటున ఒక చిత్ర ప్రతిమలాగా దాక్కున్నాను నేను. ఇంతలో కావలసిన పూలు కోసుకొని వాళ్ళిద్దరూ రథంలోకి వచ్చారు. అదేమి మహిమో తెలియదు కానీ ఆ రథము వాళ్ళెక్కగానే మర తిప్పినట్టుగా రివ్వున కదిలి పైకి వాయు వేగంతో నడవసాగింది. దానికి రెక్కల్లేవు, చక్రాలు లేవు. అయినా అది అలా నడుస్తూ ఉందంటే దేవతా మహిమ కాక ఇంకేమిటి? ఇలా ఆలోచిస్తూ కొంతసేపు పోయాక భూలోకం వైపు చూశాను. ఇంకెక్కడి భూలోకం? అంతా అలుక్కుపోయినట్లు ఉంది తప్ప నాకేం కనిపించలేదు. నేను ఒక స్తంభాన్ని పెనవేసుకుని కూర్చున్నాను. ఆ పువ్వుల సువాసనను ఆఘ్రాణిస్తూ తిలోత్తమ, మనోహర, ఈ పుష్పాలెంత వింతగా ఉన్నాయో చూసావా? ఇవి మన లోకంలో ఉన్నాయా? మనుషులు మనకంటే తక్కువ వారంటారు గాని వారికి భోగవస్తువులు చాలానే ఉన్నాయి. లేకపోతే వాళ్ళకి అద్భుత పుష్పాలు దేనికి? ఏమో, మనలాగే వాళ్ళు సౌఖ్యాలు అనుభవిస్తారు కాబోలు అంది జయంతుడితో. అప్పుడతడు, ప్రియా, నువ్వు చెప్తే నమ్మవు కానీ వాళ్లలో రూపానికి రూపం, భోగానికి భోగం అన్నీ ఉన్నవాళ్ళు. మనల్ని ఈ రెండింట్లోనూ మించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంత ఎందుకు? మీలోనిదే ఒకరితే అయిన ఊర్వశి భూలోక సుందరుడైన పురూరవుణ్ణి వరించింది. అంతవరకు ఎలా? మీ తండ్రి అహల్యను చూసి మోహించలేదా? ఈ రెండు ఉదాహరణలను బట్టి నువ్వే గ్రహించుకోవచ్చు. రూపంలో మనల్ని మించిన వారు భూలోకంలో ఉన్నారని. వాళ్ళకి మనకి ప్రధానమైన తేడా ఎక్కడ ఉన్నదంటే వాళ్ళకి ఆకలి దప్పులున్నాయి, మనకు లేవు. వారికి జనన మరణాలున్నాయి, మనకు అవి లేవు. వాళ్ళకి కష్టాలు వ్యాధులు ఉన్నాయి, మనకు అవి లేవు. ఇన్ని మాటలేలా? మన దేవలోకపు వృక్షజాతులన్నీ కొద్దిపాటి తేడాతో వివిధ నామధేయాలతో ఈ భూలోకంలోనూ అలరాలుతున్నాయి. ఒక్క సంగీత వృక్షం మాత్రము భూలోకంలో లేదు, మిగిలినవన్నీ ఉన్నాయి అని వివరించాడు. ఇలా వారు ఇష్టాగోష్ఠి వినోదంగా పోతూ ఉండగా ఆ ప్రాంతాల్లో వడిగా పారిపోతున్న సిద్ధులు, కింపురుషులు అనే జాతుల వారికి ఒక సంవాదం సాగింది. దాని సారాంశం ప్రకారము స్వర్గంలో గొప్ప అలజడిగా ఉందని, రక్తాక్షుడనే రాక్షసుడు స్వర్గం మీదకి దండెత్తగా వాడి సంగతి తెలిసిన ఇంద్రుడు ఆ రక్కసునితో విరోధం పెట్టుకోలేక అతడికి ఎదురేగి వినయంగా ప్రార్థించి నందనవనంలో విడిది చేయించాడని, అయినప్పటికీ వాడు దుర్మధాంధత వల్ల ఇంద్రునితో కయ్యానికి కాలుదువ్వే ప్రయత్నమే చేశాడని, యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోతున్న తరుణంలో దేవతలంతా పారిపోతున్నారని, తాము కూడా ఆ రాక్షస మూకల ధాటికి ఓర్వలేక ఇలా వచ్చేస్తున్నామని, ఇప్పుడు స్వర్గం వైపు ఎవరిని వెళ్ళవద్దని దారిలో కనపడిన వాళ్ళందరికీ చెప్తున్నామని కింపురుషులు అన్నారు. అప్పుడు ఆ జయంతుడు మహాకోపంతో, తిలోత్తమ, నువ్వు ఇంటికి పద. నేనా క్రూర దానవుణ్ణి, మా తండ్రిపై దండెత్తిన వాణ్ణి రూపు మాపనిదే స్వర్గానికి రాను అని ఆయుధాలు ధరించి విమానం దిగి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ విమానము తిన్నగా స్వర్గం దాపుల్లో ఉన్న నందనోద్యానం దగ్గర గల విమానశాలలోకి వెళ్లటంతో దిగబోతూ తిలోత్తమ నన్ను చూసింది. ఆమె కూడా నన్ను ఆశ్చర్యంగా చూస్తూ, అయ్యా, తమరెవరు? ఈ విమానంలోకి ఎప్పుడు ఎలా వచ్చారు? మీరు నివసించే లోకం ఏది? మీ వృత్తాంతం చెప్పండి అని అడిగింది. నేను కూడా కొంచెంసేపు చెప్పాలా వద్దా అని ఆలోచించి, నేను ఇప్పుడు చెప్పకపోయినా దేవజాతుల వారు దివ్య దృష్టితో ఎలాగైనా తెలుసుకోగలరు, దాచి ప్రయోజనం ఏమిటి అనుకుంటూ, దేవకాంత, మా కాపురము స్త్రీ జగన్నాథం. నన్ను రుచుకుడు అంటారు. నేను ఆ స్వామి భక్తుడను. నిరంతరము నాదైన చిత్ర విచిత్ర పుష్పమాలికలు అల్లే నేర్పుతో అలాంటి హారాలు అల్లి స్వామివారిని అర్చిస్తూ ఉంటాను. ఇలా ఉంటే నేను మొన్న స్వర్గ విషయాలన్నీ ఒకచోట పురాణంలో విని ఎలాగైనా స్వర్గాన్ని చూడాలని వేడుక పడిపోతూ నిద్రపోయాను. భక్త సులభుడైన శ్రీ జగన్నాథస్వామి నాకు కలలో కనిపించి, వత్సా, నీవు చింతించకు, నీ కోరిక తీర్చగలను. రేపటి రాత్రి ఈ ఊళ్ళో ఉన్న చంద్రలేఖ అనే వేశ్యకు చెందిన అద్భుతవనం ఒకటి ఉంది కదా, అందులో ఒక అశోక వృక్షాన్నెక్కి ఉండు. అక్కడికి దేవేంద్ర సుతుడు తిలోత్తములు
స్వర్ణ విమానంలో విహారానికి వస్తారు. నువ్వు అప్పుడు ఆ విమానం ఎక్కు, సరాసరి దేవలోకానికి చేరుకోగలవు. దేవదానవ యుద్ధం సంఘటిల్లేలాగా ఉంది. రాక్షసుల్ని తరుముతూ దేవతలు దానవలోకం వైపు వెళ్తారు. తిలోత్తమతో నీకు మైత్రి ఏర్పడుతుంది. ఆ కాంత ఏకాంతంగా నీకు స్వర్గలోక విశేషాలన్నీ చూపిస్తుంది అని చెప్పి అంతర్ధానం చెందాడు. నేను ఆ వచన ప్రకారం మీ లోకానికి వచ్చాను. స్వామి వచనము అమోఘము, ఉల్లంఘించరానిది కదా. నీవు తిలోత్తమవే కావచ్చు. ఇక పైన జరగవలసిందంతా నీ వలనే కావలసి ఉంది అని కొంత కల్పన జోడించి చెప్పాను. సాక్షాత్ స్వామివారి ఆనతి ఇచ్చినప్పుడు నీవు విమానంలో ఎక్కి ఎక్కడో నక్కి కూర్చోవలసిన అవసరం ఏమున్నది? మా కళ్ళ పడవచ్చు కదా అని కూడా ఆమె వితర్కించలేదు. నా మాటలన్నీ యథార్థమే కాబోలు అనుకుని భయభక్తి విశ్వాసాలు ముఖంలో కనిపిస్తూ ఉండగా, ఓ అట్లాగా, స్వామి కార్యమంటే తప్పక ఆచరించి తీరవలసిందే అని అందరికీ సురోధార్యమే. కొంతసేపు ఈ వనంలో విహరిస్తూ ఉండండి. పట్టణంలో అలజడి ఎలా ఉందో విశేషాలేమిటో తెలుసుకుని వస్తా అంటూ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ నందనవనంలో ఎవ్వరూ లేరు. బహుశా రాక్షస భయం చేత కాబోలు కావలి వారితో సహా అంతా వెళ్ళిపోయారు. ఆ వనంలో నేను యథేచ్ఛగా విహరిస్తూ కావలసిన పళ్ళు తింటూ, సంగీత వృక్షాల ఆటలు వింటూ, కొన్ని పుష్పాలు కోసి నాదైన ప్రత్యేకతతో విచిత్ర గతులతో కొన్ని పుష్పహారాలు అల్లాను. మానవులకే కాక దేవతలకు సైతం అవి ముచ్చట గొల్పగలవని ఆశ. ఇంతలో తిలోత్తమ తిరిగి వచ్చింది. ఆర్య, నేను పట్టణమంతా కలియదిరిగాను. రాక్షస భీతి వల్ల తలుపులన్నీ మూయబడి ఉన్నాయి. ఈ పట్టణమంతా యంత్ర నిర్మాణ విరాజితం. ఇంకొక కీలు తిప్పితే మార్గాలన్నీ కనిపిస్తాయి. ప్రతి ఇంటికి ఇంకో రహస్య మార్గం ఉంది. అవి మాకు తప్ప ఇతరులకు తెలియవు. నీకు ఆ విశేషాలు చూపిస్తానురా అని చెప్తూనే నేను కట్టిన దండలు చూసి ఆశ్చర్యపడింది. నా ఆశ వమ్ము కాలేదు. ఆ దండలు ఆమె మనసుని ఆకర్షించాయి. లోకమేదైనా స్త్రీ జాతికి పుష్పాలపైన మక్కువ ఒకటే కదా అనిపించింది నాకు. నేను నందనవనంలో విహరించింది అతి కొద్ది భాగం మాత్రమే. నిజానికి ఆ వనంలో నేను చూడని విశేషాలు చాలా ఉన్నాయి. అందుకని మొదట తిలోత్తమ నాకా నందనోద్యాన విశేషాలు చూపించసాగింది. చంద్రలేఖ, ఆ వనంలోని విశేషాలన్నీ చెప్పటానికి నా తరమా? ఆహా, ఆ పూల సువాసనలు నేను ఆఘ్రాణించి ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటే ఏదో చెప్పరాని మైమరపు. ఆ తోట స్వర్గ పట్టణానికి తూర్పుగా ఉంది. అందులో మొదట విమానశాలలు, తర్వాత చిత్రశాలలు, ఆ పైన విహారశాలలు, ఆ వెనుకనే రత్నశాలలు, మధ్య మధ్య ఎన్నో చిత్ర విచిత్రశాలలు ఉన్నాయి. ఫల పుష్పజాతులు ఎక్కడికక్కడ కొత్తవే ఉన్నాయి తప్ప ఒక చోట కనిపించింది ఇంకో చోట కనిపించడం లేదు. ఆ తోటలో పోతూ ఉంటే జలయంత్రాలు చిమ్మే నీటి తుంపర్లకు ఒకవైపు వర్షాకాలంలో తడిసినట్లు దేహం తడిచిపోయింది. ఒకవైపు మంచు బిందువులు పూల తేనెలతో కలిసి పన్నీరు చిలికినట్లుగా తోచింది. ఒకచోట వసంతకాలపు పిల్లగాలులు మనస్సును సేద తీర్చాయి. 6 ఋతువులు ఏకకాలంలో అక్కడే ఉన్నాయా అనిపించసాగింది. ఆ తోటలో ఎంతోసేపు తిరిగినప్పటికీ దాని తుది మొదలు నాకు కనిపించింది కాదు. అంతకు ముందు రక్కసుల దండు వెడలగా పొదల మాటున దాగిన వనమాలి స్త్రీలు తిలోత్తమును చూసి ధైర్యంగా బయటకు వచ్చారు. కానీ నన్ను చూసి సంకోచంతో చేసైగలతో నేనెవరిని అని తిలోత్తముని అడగ్గా ఆమె, రక్కసులు ఎక్కడికి పోయారో ఏమో కానీ ఇతడొక పుణ్యపురుషుడు. మన ప్రభువుల వారు రాక్షసుల్ని తరుముతూ వెళ్లారట. మీకేం భయం లేదు అంటూ చెప్పేసరికి వారు జయ జయధ్వానాలు చేశారు. తర్వాత మరికొన్ని విశేషాలు చూసి ఒక వృక్షం దగ్గర నిలిచి నేను ప్రశ్నించగా, ఆర్య, ఇదే సంగీత వృక్షం. ఇది వైణిక బృందం పాట పాడినట్లుగా పాడుతుంది. గాలి వీచిన కొద్దీ రాగాలు పలుకుతాయి. మా లోకంలోని గొప్ప విశేషం ఇది అని చెప్పింది తిలోత్తమ.
దీనికి బీజం ఏమిటి? వృద్ధి చెందించే విధానం ఏమిటి? భూలోకంలో పాతితే బతుకుతుందా అని అడిగాను. ఆమె కొంచెం ఆలోచించి, ఈ చెట్టు పూర్వం కైలాసంలో ఉండేదట. శివుణ్ణి ప్రార్థించి విష్ణువు తన లోకానికి తెచ్చుకున్నాడు. అక్కడి నుంచి బ్రహ్మ ఇంద్రాదులు విస్తరింపజేశారు అని చెప్పి నన్ను పట్టణంలోనికి తీసుకుపోయింది. మరిన్ని వివరాలు నేనే అడగటానికి అవకాశం ఇవ్వకుండా, ఆ పట్టణ శోభ ఏమని వివరించను? మణులతో ప్రకాశిస్తున్న మేడలెన్నెన్నో, అక్కడి రాళ్ళు కూడా రత్నాలే కాబోలు. రాజవీధులు కానివేవీ లేవు. ఆ వింతలు చూస్తూ నేను ఆశ్చర్యపోతూ ఉంటే తిలోత్తమ నవ్వి, అక్కడే ఆగిపోయావేం, నాతో పాటు రావా అని అడిగింది. నీకు నాకు మధ్య ప్రవాహం ఉంది, ఎలా దాటడం అన్నాను. అది ప్రవాహం కాదు, మణికాంతుల సమూహం అంది ఆమె. తిలోత్తమ, నీకు పుణ్యం ఉంటుంది గాని నా చెయ్యి వదలకు. కొద్ది ఎడమైనా నువ్వు నాకు కనబడకపోతావు కాబోలు అని బ్రతిమిలాడాను. అక్కడ మేడల మీద ఉన్నవారు దేవకాంతలు అనుకున్నాను. కాదట, వారు సాలభంజికలట. నాకు అంతా ఆశ్చర్యంగా ఉంది. అది ఇంద్రుని మేడ, దానికి దగ్గరలోనే ఉన్నది సచీదేవిది, ఆ పక్కనే ఉన్నది అదే ఇంద్రసుతుడు జయంతునిది. దానికి తూర్పున సుధర్మ అనే దేవసభ ఉంది. ఇలా ఒక్కొక్కటే చూపించి, రా ఇక మా ఇంటికి వెళ్దాం అంది. అంతలో ఆమె ఇంటిని సమీపించాము. తిలోత్తమ నన్నొక గదిలోనికి తీసుకువెళ్ళింది. దాంట్లో వస్తువులు అలంకారాలు వర్ణించడానికి ఒక్క ఏడాది చాలదు. నేనా గదిలోని విశేషాలను తిలకిస్తూ ఉండగా తిలోత్తమ జగదేక మోహనంగా అలంకరించుకొని నా శయ్య దగ్గరికి వచ్చి నిలిచింది. మొదట ఆమెను చూసి ఇంకెవరో అనుకున్నాననుకుంటే నమ్ము, అంత మార్పు వచ్చింది. ఆమెకి అలంకారాలతో నేనైతే చూపులు మరల్చుకోలేకపోయాను. ఆర్య, నువ్విప్పుడు మాకు అతిథివి, పైగా హరిభక్తుడివి. నిన్ను అర్చించవలసిన విధి మాకుంది, నా సపర్యులందుకో అంటూ మొట్టమొదట ఆమె దేవచందనము నా మేనుకు పూసింది. ఆ చందన పరిమళాన్ని నేనేమని స్తుతించెను. తర్వాత ఒక మందార మాల తెచ్చి నాకు వేసింది. నా ఒళ్ళు పులకరించింది. మనస్సులో చెలరేగిన శృంగార భావాలని అదుపు చేసుకోలేకపోయాను. అప్పుడు నేను, నీ సపర్యులకు నాకెంతో ఆనందం కలిగింది. నీవు దేవకన్యవు, నీ అర్చనలు స్వీకరించి నేను ఊరకనే ఉండకూడదు, ప్రత్యర్చన చేయాలి, ఆ గిన్నె ఇవ్వు అని దివ్యచందనం ఉన్న పాత్రను అందుకొని నేను ఆ సుకుమారి దేహానికి శృంగార భావాలు ఉదయించే అవయవాలకు పూశాను. ఆమె అడ్డు చెప్పలేదు. ఇద్దరి మనసుల్లోనూ మదన భావాలు ఉదయించాయి. నేను గౌతమునితో కూడా కొన్ని శృంగార ప్రబంధాలను చదివి ఉన్నవాడిని. ఆమె పులకరింతలు కనిపెట్టి కళాస్థానాలు స్పృశిస్తూనే నెమ్మదిగా ఆమెను శయ్య మీదకు వాల్చాను. ఇక తర్వాత చెప్పవలసిందేమిటో నీకు చెప్పనక్కర్లేదు, నువ్వే గ్రహించుకోగలవు. అప్పుడు మేమిద్దరము తనువులు మరిచి తన్మయభావం చెందుతూ ఒకరిలో ఒకరం ఒదిగిపోతూ మేము అనుభవించిన ఆనందం, ఓహో, అది చెప్పనలవి కానిది. దేవకన్యలలోనే అగ్రగణ్య అనదగ్గ తిలోత్తమ సౌందర్యం, చాతుర్యము, లావణ్యము, యవ్వనము, మదన కళా ప్రతిభ, మనోహరాలని వేరేగా చెప్పాలా? ఆమెతో సంభోగ సౌఖ్యము ఎంతకాలం అనుభవించానో చెప్పలేను. గడియలాగైనా తోచలేదు. కానీ ఇంద్రుడొచ్చి నా కపటం గ్రహించి నన్ను శిక్షిస్తాడేమో అని నా మనసులో పీకుతూ ఉంది. తిలోత్తమకు కూడా నా వల్ల అపారమైన సుఖం లభించే ఉండాలి. ఆమె నా పట్ల అనురాగబద్ధ అయి నేను కోరిన వెంటనే నాకు అనితర అలభ్య దర్శనమైన దేవసభ చూపించడానికి సిద్ధపడింది. అప్పటికింకా దేవేంద్రుని గురించి సమాచారమేమీ లేదు. పట్టణంలో అలజడి ఇంకా అలానే ఉంది. అప్పుడు ఆమె నన్నొక రహస్య స్థలానికి తీసుకుపోయి ఒక మర తిప్పేసరికి దేవసభకు దారి తీసే ఒక తలుపు తెరవబడింది. ఆ మార్గం ద్వారా లోపలికి వెళ్ళాం. అదొక గుహలా ఉంది. కానీ రత్నకాంతుల వల్ల చీకటి ఎంత మాత్రమూ లేదు. సరాసరి ఆ దారి వెంట పోగా దేవసభాభవనం కనిపించింది. అయితే ఆ దారి
ఇంద్రసింహాసనం వెనక్కు మమ్మల్ని తీసుకువెళ్ళింది. ఆ సభాభవన విశేషాలు వివరించటం సాధ్యం కాదు. అయినా నాకు తోచిన రీతిలో చెప్తాను. తూర్పు దిక్కున చింతామణి అనే పేరుగల ఇంద్రసింహాసనం ఉంది. అది రత్న ఖచ్చితమైనది. దానికి రెండు పక్కల ఎన్నో రత్నపీఠాలు, ఉత్తర దక్షిణ భాగాలలో దేవతలు కూర్చునే పీఠాలు, ఎదురుగా రంభాదులు నాట్యం చేసే రంగస్థలము అతి చక్కగా అలంకరించబడి ఉంది. దిక్పాలకులు, మహర్షులు, బృహస్పతి ఇంద్రుడికి దగ్గరలో కూర్చుంటారట. ఇంతలో రహస్య ద్వారంలో ఎవరివో మాటలు వినిపించేసరికి చింతామణి పీఠం వెనక్కి భయపడుతూ ఆమె నన్ను లాక్కుపోయింది. మేము ఆ దేవ రహస్య ద్వారానికి దగ్గరలోనే ఉండటంతో మాకు ఆ మాటలు వినిపించాయి. వాటి సారాంశం చెప్తాను విను. మేము లోపలికి వచ్చిన ఆ రహస్య ద్వారాన్ని కాపలా కాసేవాడి పేరు నందుడు. ఇంద్రుడు అతన్ని ఎప్పుడూ అక్కడే ఉండమన్నాడు. అయితే సురాపానం చేసిన మత్తులో అతడు అట్నించటే తనకు బాగా కావలసిన ప్రియురాలినెవతినో మరిగి ఆమెతో రతికేలి జరిపి అక్కడికి వెళ్లకుండా గడిపేశాడు. ఆ సంగతి విజయుడు అనేవాడికి తెలిసింది. ఈ విషయము ప్రభువునకు తెలిస్తే శిక్షిస్తాడని భయపడి ఆ సంగతి గుప్తంగా ఉంచమని విజయుణ్ణి బ్రతిమాలడసాగాడు నందుడు. మేము ఆ రహస్య ద్వారానికి మరీ చేరువుగా ఉండటం వలన వాళ్ళ ప్రతి మాట మాకు స్పష్టంగా వినిపిస్తోంది. రాక్షసుడితో యుద్ధంలో దేవేంద్రుడు గెలిచాడని, అది శత్రువుల పని అయి ఉండదని, ద్వారం మూయటం తామే మర్చిపోయి ఉండవచ్చునని, శ్రీహరి సహాయం వల్ల విజయం చేకూరిందని, దిగ్విజయ విశేషాలు చెప్పడానికి ఈ పూట సభ ఏర్పాటు చేస్తాడని, అన్నీ సిద్ధంగా ఉంచాలని, పీఠాలు చక్కగా అమర్చాలని వాళ్ళు సంభాషించుకొని ఆ ప్రయత్నంలో పడ్డారు. ప్రధాన ద్వారం తెరిచారు. నేను తిలోత్తమ ఒక పెట్టె వెనక దాగి కూర్చున్నాము. భేరీధ్వనులు మిన్నంటాయి. మేము ఎవరికీ కనపడటం లేదు. ఇంద్రుడు వచ్చాడు. మాకు అంతా కనిపిస్తున్నారు. నన్ను నిర్భయంగా ఉండమంది తిలోత్తమ. కాశీ మజిలీ కథలు 20వ భాగం సమాప్తం. రేపటి భాగంలో ఇంద్రుని కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.